చికెన్ ఉంటది. ఒకసారి మటన్ అంటది. మా అమ్మకి ఏదో అర్థం కాదు. దూటెక్కింది మా అమ్మ. దూటెక్కింది. మొన్నటిదాకానేమో బండి నేర్పిస్తా అంటే బండి నేర్చుకోలే. ఇప్పుడేమో నేర్చుకుంటా అంటుంది. ఆ? ఇప్పుడు చపాతి తినే టైంలో చికెన్ తింటా అంటే, చికెన్ తినే టైంలో చపాతి తింటా అంటది. ఏదో ఏమో. ఈరోజు మా అమ్మకి చికెన్ తినబుద్ధి అయింది. చికెన్ షాప్కి వచ్చిన పైసలు ఇచ్చి పంపించింది. అన్నకి చెప్పిన ఫటాఫట్ కొట్టేస్తుండు. చలో ప్యాక్ చేసి చేతిలోకైతే ఇచ్చేసిండు. తీసుకొని పోతున్నా. ఇక చికెన్ కావాలంటే కొత్తిమీర పుదీనా అవన్నీ ఉండాలి కదా. చలో ఆంటీ దగ్గరికి వచ్చేసిన. ఆంటీ దగ్గరికి వచ్చి జరసేపు ముచ్చట పెట్టిన ఆంటీ తోటి. మీ మమ్మీ ఏదో సామాన్ తీసుకుంది, ఆ పైసలు ఇవ్వలేదు, నువ్వు కడతావా అని చెప్పేసి స్కానర్ ముంగడ పెట్టింది. కానీ నేను కట్టను, తర్వాత కథ అని చెప్పేసి చెప్పినాగానే స్కానర్ అయితే పక్కకు పెట్టేసింది. ఇక జర ముచ్చట్లు పెట్టేసి ఆంటీ తోటి జర కొత్తిమీర పుదీనా అంటే పోవాలి, జర మా అమ్మకి ఈరోజు చికెన్ తినబుద్ధి అయింది, జర కొంచెం కొత్తిమీర పుదీనా తొందర ఇస్తే నేను వెళ్ళిపోతానంటే, ఇక నేనేం చేసిన జర మీ వీడియో తీసుకుంటే అట్లా నార్మల్గా అట్లా ఆంటీతో టైం పాస్ చేసిన. ఇక చికెన్ తీసుకుని వెళ్ళిపోతున్నాయి అనమాట. బాయ్.